మనకి అమ్మవారిపేట పంచాయతీ 227 సర్వే నెంబర్లో 40 సెంట్లు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ భూమి గత 2014లో కురుగొండ్ల రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న రోజు దాన్ని అంతా కూడా మాకు అయ్యిందనే ఉద్దేశంతో కోర్టులో ఫైట్ జరుగుతుంది. అప్పుడు ఫినిషింగ్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రవీంద్ర బాబు 2019 ఎలక్షన్ తర్వాత ఆయన ఎంఆర్ఓకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి కాదని చెప్పేసి మొత్తం కూడా కంచిని తీసేసి అక్కడ ఒక బోర్డు నాటడం జరిగింది. కానీ ఈరోజు అకస్మాత్తుగా కొంతమంది వచ్చి ఆ భూమిని కబ్జా చేసి దాన్ని మొత్తం కూడా ఫినిషింగ్ చేస్తున్నారు. దాని మీద వివరాలకే వెళ్తే కొంతమంది ప్రభుత్వ భూమి అంటారు, కొంతమంది ప్రైవేటు భూమి అంటారు, కొంతమంది ప్రభుత్వం పట్టా ఇచ్చిందంటారు. కానీ వెంకటగిరి ప్రజలకు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ప్రజలు సొత్తైనటువంటి దానికి సరైనటువంటి పద్ధతిలో ఎక్కడా కూడా ప్రజలకి వివరణ ఇచ్చేది ఎంఆర్ఓ కావచ్చు, మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దీని మీద నిమ్మక నీరెత్తినకుండా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళకి కావాల్సినటువంటి ముడుపులు రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ముడుపులన్నీ కూడా వీళ్ళందరిగా ముట్టినట్టున్నాయి. గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పి, తర్వాత ప్రైవేట్ భూమి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి ఏమీ లేకుండా ఒక సిస్టమ్ ఉంటుంది. కోర్టులో ఒక కేసు జరుగుతుంటే ఫస్ట్ కలెక్టర్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, మున్సిపల్ అధికారులకి నోటీస్ వచ్చి తర్వాత ల్యాండ్ ఓనర్కి నోటీస్ పోద్ది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా నోటీస్ ఇంతవరకు బయట పెట్టలేదు, వచ్చిన ఆర్డర్ బయట పెట్టలేదు. వెంకటగిరిలో రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీలో సమన్వయకర్తగా ఎప్పుడైతే పోస్ట్ తీసుకున్నాడో ఆ రోజు నుంచి ఇక్కడ అక్రమాలు, దౌర్జన్యాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు చూసుకుంటే ప్రతి ఊర్లో సైదాపురంలో కోట్ల రూపాయలు దందా జరుగుతుంటే దాంట్లో మెయిన్ హస్తం రామ్ కుమార్ రెడ్డిది. అదేవిధంగా వెంకటగిరిలో భూ కబ్జాలు ఎక్కడన్నా జరుగుతున్నాయంటే దాంట్లో మెయిన్ హస్తం వచ్చి రామ్ కుమార్ రెడ్డిది. చెరువులు ఆక్రమిస్తున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా వెంకటగిరిలో ఎన్నో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కూడా ఆక్రమించి ప్రైవేట్ ల్యాండ్స్గా చిత్రీకరించుకునే పరిస్థితి ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారి కన్నసన్నగులో జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, రాజకీయాలు అనేటి శాశ్వతం కాదు. ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం భూమిని అక్రమంగా దోసుకునేదానికి ఈరోజు రామ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి మన మీసేవ పక్కన ఉన్నటువంటి త్రిభువని పక్కన ఉన్న ల్యాండ్ని వాళ్ళు ఆక్రమించుకునేదానికి ఈరోజు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి జనసేన పార్టీ తరఫున సమన్వయకర్తగా నేను ఒకటే చెప్తున్నాను, మా ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితిలో ఎంఆర్ఓ కానీ, కమిషనర్లు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్ పిఏలు కానీ ఎవరు కూడా మాకు సహకరించట్లేదు. ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అధికారి జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ మారతానే వీళ్ళందరికీ కూడా జైలుకు పోయేటువంటి మంచి ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నారు. ఈరోజు వెంకటగిరిలో అక్రమార్జంగా ఏ విషయంలో అయినా కానీ, కేసుల విషయంలో కావచ్చు, అక్రమ కేసుల విషయంలో కాదు, భూదందా కావచ్చు, అన్నీ కూడా రామ్ కుమార్ రెడ్డి అని ఒక చేతగాని సమన్వయకర్త, చేతగాని ఒక నాయకుడు, ఎటువంటి పదవి లేనటువంటి ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా ఎన్నుకోబడకుండా, అంటే ఒక ప్రజాప్రతినిధి కూడా కాకుండా అతను ఈరోజు నేను పెట్టిందే పేరు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈరోజు రెచ్చిపోతున్నాడు. రాబోయే 2024 ఈ ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. అతను చేసినటువంటి ప్రతి భోగాతాన్ని జనసేన పార్టీ బయటపెడతాదని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.